నీ పర్వతం యొక్క తల మీద నేను వేయించేసి ఉంటాను. సమస్త తీర్థములు దేవతలు వచ్చి నాతో పాటుగా అక్కడ కొలువయ్యి ఉంటారు. ఎవరు ఈ శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి వాళ్ళకి నువ్వు అడిగినటువంటి విశేషములన్నీ దక్కుతాయి. అందుకని ఈ పర్వతముతో సమానమైనటువంటి పర్వతము ఇక సృష్టి యందు ఉండదు. అంత గొప్ప స్థితిని పొందుతారు. ఎవరైనా శ్రీశైల శిఖరానికి 3 మార్లు ప్రదక్షిణం చేసి శరీరాన్ని విడిచిపెడితే వాడు శివలోకాన్ని పరమేశ్వరుణ్ణి చేరుతాడు అనడంలో, మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఏ విధమైన సందేహము అక్కర్లేదని ఆ పర్వతానికి పరమేశ్వరుడే పేరు ఇచ్చాడు. దానికి శ్రీశైలము అని పేరు ఇచ్చాడు. అందుకే ఆ పర్వతం పేరే శ్రీ పర్వతం. శైలము అంటే కొండ, పర్వతం. శ్రీశైలము అని పేరు వచ్చింది. ఎందుకు శ్రీ అన్న పేరు ఉంచాలి అంటే శ్రీకి ఒక లక్షణం ఉంది. దాన్ని శాక్తేయ ప్రణవము అని పిలుస్తారు. శక్తి సంబంధమై అనుగ్రహ ప్రసరణాన్ని చెయ్యగలిగినటువంటిది ఏది ఉంటుందో దాన్ని శ్రీకారం చేత సంబోధిస్తారు.